హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. సో నేను కాళీ మందిర్ వెళ్ళాను. సో ఎందుకంటే బండికి పూజ చేపిద్దామని, స్కూటీకి. సో న్యూ స్కూటీ. సో మ్యాక్సిమం మాకు దగ్గరలో ఉన్నది కాళీ మందిర్. సో కాళీ మందిర్లోనే అన్ని వెహికల్స్ పూజ జరుగుతుంది. సో మేము కూడా వెళ్ళిపోయాము స్కూటీ తీసుకొని, నేను అమ్మ వెళ్ళాము. సో గుడి అయితే చాలా బాగుంటుంది, కాళీ మందిర్, కాళీమాత. అండ్ ఆల్రెడీ అక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఉంది. అయినా మనం ఫొటోస్ కాదు కదా, డైరెక్ట్ వీడియోనే తీసేస్తాం. సో ప్రదక్షిణాలు చేసేసి దర్శనం చేసేసుకున్నాము. సో నేనేంటంటే కొబ్బరికాయ నేను ఫస్టే కొట్టలేదు, దర్శనం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాను అనమాట. సో గుడి బయట, అంటే బయట కాదు, గుడి లోపలే, కొంచెం బయట తెలుస్తుంది కదా అందరికీ. సో కొట్టాను. కాకపోతే కొబ్బరికాయ ఏంటంటే కుళ్ళిపోయింది, బ్లాక్ కలర్ అవ్వలేదు, లోపల మొత్తం మెత్తగా అయిపోయి స్మెల్ వచ్చింది అనమాట. సో దానికి నేనేం ఫీల్ కాలేదు, బట్ కుళ్ళిపోయిందని ఒకటి ఉంటుంది కదా. సో అలా జరగడం వల్ల ఏదో అయిపోతుందని అయితే నేను నమ్మను. దట్స్ ఇట్. సో ఎక్కడున్నా కెమెరా అయితే ఆన్లో ఉంటుంది. సో బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా కెమెరా ఆన్ చేసి ఒక క్లిప్ తీశాను. సో చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుంది కదా, చూడండి. సో కాళీ మందిర్ అనేది మొయినాబాద్కి వెళ్ళే వేలో ఉంటుంది. సో తప్పకుండా విజిట్ అవ్వండి, పవర్ఫుల్. సో బండికి అయితే ఇలా పూజ చేయించేసినాం. సో పూజ సామాన్లు, పూజారి అంతా అక్కడే ఉంటుంది. సో మనం కొత్త వెహికల్ తీసుకొని అక్కడ వెళ్ళటం ఆలస్యం. వాళ్ళే ఎదురొచ్చి పూజా సామాన్లు మేము ఇస్తాము, సెట్ ఇంత అని చెప్పి అమ్ముతారు. కానీ డెఫినెట్లీ గాయ్స్, బార్గింగ్ అయితే చెయ్యాల. పూజా సామాన్లు గుడి దగ్గర కూడా ఏంటి అని ఆలోచించద్దు, అడగండి. ఎవరికైనా మనీయే ఉన్న, అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ తీసుకోవాలి కానీ త్రిబుల్ ప్రైస్ తీసుకుంటారు. సో మనం డెఫినెట్లీ బార్గింగ్ చేయాలి. అండ్ పూజారికి కూడా మనం పూజ చేసినందుకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. కొంతమందికి అయితే అడిగి తీసుకుంటారు మనీ ఇంత అని చెప్పేసి, కొంతమంది అయితే మీ ఇష్టం అన్నారు. మాకైతే పూజారి మీ ఇష్టం అన్నారు, మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి అన్నారు. మేమైతే 300 ఇచ్చాము. అండ్ దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.